అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ జ్యోతిని. అయితే జ్యోతి టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డిజైన్ బ్లౌజ్ అండి. అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అనమాట చూపిస్తున్నాను, చూడండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ముందు నెక్ అండి. ముందు నెక్ కట్ వర్క్ అనమాట. అయితే అదిగో స్టిచ్ చేస్తున్నాను కదా, మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే నీట్గా వస్తుందని ఇక తిప్పేస్తున్నాను అనమాట. చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో. బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళని, తెలిసిన వారి రిలేటివ్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? అయితే మా వీడియోలు వస్తూనే ఉంటాయండి. ఈ మధ్య ఇక నేను ఇంకా మాట్లాడతలేను కానీ షార్ట్ పెడుతున్నాను. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చూస్తున్నారు అందరూ బాగానే. ఇలానే సపోర్ట్ చేయండి, చూస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియో మీకోసం నేను ఎంత కష్టమైనా తీసి వీడియో వేస్తానండి. ఎందుకంటే టైం ఉండట్లేదండి. దీనికి మస్తు టైం పట్టింది. ఇంట్లో పని చేసుకోవాలి, కుట్టుకోవాలి కదా, ఇంట్లోనే కుడతా కదా. కానీ గిరాకీ బాగానే ఉంటుందండి. కానీ వీడియో తీయనికే టైం ఉండట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేసిరనుకో, ఇక ఇంకా నేను మంచి వీడియోలు తీస్తూనే ఉంటాను అనమాట. అయితే ఇంకోటి, ఇది రెండో పార్ట్ అనమాట. అది కూడా రివర్స్ తిప్పేసుకుంటున్నాను కదా. ఇక రెండు అయిపోయినట్టు అనమాట. ఇంకా మొత్తం కుట్టింది మీకు చూపిస్తేనండి మస్తు టైం పడుతుంది. ఎందుకంటే వెనక డిజైన్, ముందు డిజైన్, ఇంకా హ్యాండ్స్కి కూడా ఇదే డిజైన్ అనమాట. మధ్యలో ఇట్లా హోల్స్ లాగా పెట్టి మంచిగా ఉంది. చూడండి, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోని మీకోసం నేను తీస్తూ ఉంటానండి. ఇది తీయనికనే మస్తు టైం పట్టింది. మీరు చూసి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి. చూసి మీకు ఎక్కడ నచ్చిందో అక్కడ లైక్ చేయండి. ఏ బ్లౌజ్ నచ్చిందో ఆ బ్లౌజు నాకు, ఈ బ్లౌజ్ నచ్చిందని స్క్రీన్ షాట్ పెట్టి నాకు మళ్ళీ కుట్టి డీటెయిల్గా చూపించండి అక్క అంటే నేను మళ్ళీ మీకోసం ఇంకా డీటెయిల్గా చెప్పడానికే నేను ట్రై చేస్తానండి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు నేను వీడియోలు తీయడానికే ఇంకా మంచిగా కటింగ్, స్టిచ్చింగ్ ఇంకా మంచిగా నీట్గా నేను పెడతానండి. టైం తీసుకొనన్నా మీరు చూసి సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా నీట్గా. నాకు కూడా మీరు చూసి ఎక్కడ నచ్చిందో అక్కడ లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంకా మంచిగా తీయాలని మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాను అనమాట. ముందు పార్ట్ అయిపోయింది. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఆల్రెడీ అయిపోయిందండి. చూపించిన కదా ఫస్టే. ఇంకా హ్యాండ్స్ కూడా టైం పడుతుందండి. హ్యాండ్స్ కూడా డిజైనే ఉంది అనమాట. చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఇది మన కస్టమరేనండి మస్తు రోజుల నుంచి. అయితే ఇది కుట్టక్క బ్లౌజ్, చీర ఏమో చీర మీదది పాతగా అయింది. ఇక నేను ఇట్లా పట్టులాగా ఏదో తెచ్చుకుందామే. అయితే ఇక నీకు నచ్చిన డిజైన్ ఏమన్నా, మంచి చీర కదా, ఏమన్నా డిజైన్ పెట్టక్క అని అన్నది. అయితే నాకు నచ్చిందా ఇక ఏదో నెట్తోని ఇట్లా డిజైన్ చేసిన అనమాట. కానీ బాగానే ఉంది, ఆమెకు బాగా నచ్చింది అనమాట. ముందు నెక్ ఇట్లా, ఇక బ్యాక్ ఏమో ఇట్లాగా, హ్యాండ్స్ ఏమో ఇంకా బాగుందనమాట. అయితే ఆమె వేసుకుంటే ఇంకా బాగా నచ్చింది ఆమెకి. మంచిగా కుట్టిన ఒక అన్నది. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేప్ బెల్ట్ వేసుకుంటున్నాను.
ఫైనల్గా ఇది కూడా అయిపోతుందండి. అయిపోయినాక ఫైనల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను కంపల్సరీ. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదండి. పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఇదిగో ఇట్లా ఉందండి ముందు నెక్కు. అయితే ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకొని ఇక బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవడం అనమాట. అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలన్నమాట. దానికోసమే కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి అనమాట. ఉక్స్ పట్టి కూడా అయిపోయినట్టేనండి. చూడండి ఎట్లా ఉందో, ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటే దానికి కింద నడుము పట్టి వేసుకోవాలన్నమాట. అది వేసేస్తున్నాను. నడుము పట్టి వేసేసుకొని ఇక బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈ రివర్స్ కుట్టేసేసుకుంటున్నాను. దారం అయిపోయింది కదా, దారం వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ అనమాట. ఇది కూడా జాయిన్ చేసేసుకుంటే ఫైనల్గా అయిపోయినట్టే అనమాట. ఇట్లానమాట. ఇప్పుడు హ్యాండ్స్, ఇదిగో హ్యాండ్స్ అనమాట. ఇవేమో మధ్యలో ఇట్లా హోల్స్ అనమాట. ఇదిగో ఇలాగా కింద కట్ వరకు ఇప్పుడు మధ్యలో హోల్స్ అన్నాను కదా, 2 ఇంచులు ఇట్లాగా కట్ చేసేసుకొని ఇంకా బ్లౌజు ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు దీని మీద ఇట్లా కుట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోవడమేనండి. చూడండి మీరు కూడా ఇట్లానే నేర్చుకోండి. ఇది మెల్లగా కుట్టుకోవాలి కదా, ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది. చాలా మెల్లగా ఇక కరెక్ట్గా
కుట్టేసుకోవాలన్నమాట. ఇక సేమ్ ఇక అటు నుంచి ఇట్లా అయిపోయినట్టేనండి. ఇక ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసుకుంటే ఇక మనకు తిప్పనిక మంచిగా ఉంటుంది అనమాట. తిప్పేసుకొని తర్వాత మనం జాయిన్ చేసుకుందాం. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా నీట్గా వచ్చిందండి. ఇదిగో ఇలా తిప్పేస్తున్నాను కదా. ఇప్పుడు నేను జాయిన్ చేసినాక కూడా మీకు చూపిస్తాను చూడండి. సేమ్ అన్నమాట. కొంచెం టైమే పడుతుందండి, కానీ బాగుంది. బ్లౌజ్ అయితే మంచిగా వచ్చిందనమాట. ఫైనల్గా ఇలా ఉందండి చూడండి. ఇప్పుడు మధ్యలో నుంచి ఇట్లా రబ్ చేసుకుంటే అది గట్టిగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇక అక్కడ ఒకటి రబ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా అయిపోయినట్టే. ఇక దారాలు ఇంకా నీట్గా కట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడమే. అయిపోయినట్టేనండి. చూడండి ఇలా వచ్చింది. బక్కగా ఉంటుంది అనమాట కట్ వర్క్. ఇంకా చిన్నగా అట్లా పెట్టేసినాను. హ్యాండ్స్ మంచిగా వచ్చినాయి. ఇదేమో ఇక నాడాక్ అనమాట. నాడాక్ వేసేస్తున్నాను చూడండి. ఇట్లాగా కింద సమస్య టైప్. మళ్ళీ రెండోది అనమాట. ఇట్లా గుట్టేసుకుంటున్నాను. ఇట్లా ఉందండి చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ వేసేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం లోతు తీసుకోవాలి కదా, అది తీసేసి ఇలా అటాచ్ చేయడం అన్నమాట. ఇట్లా ఇక రెండో కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి మా ఛానల్ ఎట్లా అనిపిస్తుందో, మా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మంచిగా ఏమైనా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు ఇది బాగుందక్క అని నాకు చెప్పగలరని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇదిగో సైడ్ కుట్టు కూడా వేసేస్తున్నాను. ఫైనల్గా బ్లౌజ్ కూడా అయిపోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఇలానే సపోర్ట్ చేయండి.
మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఇంకా మంచి మంచి వీడియో నేను ఇంకా మీకోసం తీస్తానన్నమాట. ఇక ఫైనల్గా బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. ఓకేనా, మరి ఫాలో కండి నా వీడియోని, ఇలానే ఫాలో చేయండి, మంచి మంచి స్టిప్ మీకు తెలుస్తుందండి. ఓకేనా, ఫైనల్గా ఇట్లా ఉందండి. ఓకేనా, మరి బాయ్. చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో ఇలానే చూస్తూ మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదిగో ఇలా ఉంది, ముందేమో అలాగా, వెనకేమో ఇలాగ ఉందన్నమాట. హ్యాండ్స్ ఏమో చూపించినాను కదండి, ఈ ముందు ఇది